హాయ్ కడపరా, నేను మీ కృష్ణవేణి. కొంచెం తడబాటు పడినాను కదా. ఓకే, నేను మా ఊరి బాబీ జరుగుతుంది. ఏరియా అయితే ఇంకా లొకేషన్ తెలియలేదు. బయలుదేరేసాము. నేను నా తోటి ఆర్టిస్టులు, హీరో, నేను, నా హస్బెండ్ క్యారెక్టర్ ప్లస్ వచ్చేసి పూజారి క్యారెక్టర్ మా మీద ఉన్నాయి. ఈరోజు మేమైతే బయలుదేరేసాము. కానీ ఈ లొకేషన్ ఎక్కడ అనేది అయితే నాకు ఇంకా తెలీదు. వెళ్తున్నాం వాళ్ళైతే నాకు ఏం చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది సంగతి. చూశారు కదా, మదర్ రోలు హీరోకి సింపుల్ క్యారెక్టర్, విలేజ్ క్యారెక్టర్ అన్నమాట. అది చాలా ఓల్డ్ హౌస్ అండి. అస్సలు 100 సంవత్సరాలు అయి ఉంటుంది ఆ ఇల్లు కట్టి. ఇప్పుడైతే అక్కడ ఎవ్వరు లేరు. ఆ ఊరిలో జమీందారు గారి హౌస్ అంట ఇది. 10 ఊర్లని పిలిచి సంవత్సరానికి ఒకసారి భోజనాలు పెట్టేవాళ్ళంట. దొరగారులు అంటారు కదా, వాళ్ళ హౌస్ అంట. చూడండి ఎంత బాగుందంటే, లోపలికి వెళ్ళంగానే అసలు ఎంత కూల్ ఉందంటే అంత కూల్ ఉంది. ఏసీలతో కూడా, ఫ్యాన్లతో కూడా పని లేదు, అంత కూల్ ఉంది. అది సున్నంతోనో దేనితోనో కట్టారంట. పాత బిల్డింగ్స్ కదా, చాలా చాలా బాగుందండి. ఇదిగోండి, పెద్ద ఆయన ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు పెద్ద ఆయన. ఆయన వంట రూము చూడండి. కొంచెం చూపిస్తాను వీలైనంత వరకు. కొన్ని అయితే రూములు తాళాలు వేసేసారు. ఇది హాలు. ఇది ఈయన ఒక్కడే ఉంటాడు కదా, ఈ ఇంటి మొత్తంలో. మిగతా వాళ్ళంతా హైదరాబాద్లో సెటిల్ అయిపోయి అక్కడే ఉన్నారు. చూడండి, ఇది మళ్ళీ పైకి లోపల నుంచే మెట్లు. చూసారా, ఇది ఒక రూమ్ అన్నమాట. అది తాళాలు వేసేసి ఉన్నారు. ఇదంతా చూసారా, అసలు ఎంత బాగుందంటే. ఇట్లా షూటింగ్స్ ఉన్నప్పుడే ఇలాంటివి చూడగలుగుతాము, కానీ ఇలా మనం వెళ్ళి చూసే సీన్ ఇక్కడ ఇలా ఉండదన్నమాట. చూడండి, పెద్ద ఎంత బాగా కూర్చోనున్నాడు. తర్వాత ఇంకొక రూమ్లోకి ఎంటర్ అయ్యాను. చాలా భయంగా ఉంది నాకైతే. అంతా షూట్కి వెళ్ళిపోయారు కొంచెం బయట. నాకు ఇక్కడ హౌస్లోనే కాబట్టి నేను ఉన్నాను. అసలు చూద్దాం అనేసి చూస్తే మొత్తం అంతా మట్టి, కింద కొన్ని రాళ్ళు పడిపోయి ఉన్నాయి, మట్టి పడిపోయి ఉంది. నేను అయినా చూద్దాం, వీడియో తీద్దాం అని చెప్పేసి ఇలా లోపలికి వచ్చే కొద్ది పత్రం చూడండి పక్కన పడేసి ఉన్నారు. లోపలికి వెళ్ళే కొద్ది రూమ్లు ఉన్నాయండి. అసలు ఈ అమ్మ మామూలు గుహ కాదు అసలు. ఇది ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది. అది ఎంట్రీ ఏంటంటే డైనింగ్ హాల్కి లోపలికంట. ఇది వచ్చేసి ఇక్కడే మన షింక్ టైప్ అన్నమాట. అక్కడ తొట్టి, అక్కడ అంట్లు కడగటము, అది వంట రూము. అసలు చూడండి ఆ దిమ్మెల మీద ఎలా నిలబడిందో అంత బిల్డింగ్ కూడా చెక్కల మీద. నాకైతే మాత్రం ఆశ్చర్యంగా అనిపించిందండి బాబు. ఎందుకంటే మనకి ఇలాంటివి తెలియదు కాబట్టి, చూసినప్పుడు మన పూర్వీకులు ఇలా కట్టుంటారా అనేది ఊహల్లో ఉండేది కదా. రియల్గా చూడొచ్చు. చూడండి, రోల్ చూడండి, వంట రూమ్లో కిందే భూమిలోనే. నాకు తెలిసి మా ఊర్లో కూడా ఆ భూమిలోనే రోళ్ళన్నీ పెట్టడం అయితే నేను చూశాను ఆల్రెడీ. ఓకే, కాకపోతే ఇక్కడ మీకు కూడా చూపించడానికని వీడియో తీస్తున్నాను అన్నమాట. కొంత మొత్తం పోయిందండి, ఇల్లంతా కారిపోతుందంట పెద్ద ఆయన అంటున్నాడు. అది మళ్ళీ ఇంకెవరు పట్టించుకోలేదు. మొత్తం ఇల్లు అయితే మొత్తం అంతా కారిపోతుంది అన్నమాట. చూసారా, ఇదంతా కింద అన్నమాట. పైన మళ్ళీ డూప్లెక్స్ పైన ఒకటి ఉంది, అది చూపిస్తాను. ఇదిగో తొట్టి, ఇది నిండా వాటర్ పెట్టుకొని ఆడ బోకులు కడిగేవాళ్ళు, అంట్లు కడిగేవాళ్ళు అన్నమాట. చూసారా ఎంత చక్కగా ఉందో, సపరేట్గా. ఇప్పుడంటే నిలబడి షింకుల్లో కడిగేసుకుంటున్నాం, కానీ అప్పట్లో చూడండి జనాలు, ఇంటి నిండా జనాలు చాలా మంది ఉంటారు కాబట్టి అంట్లు చాలా పడతా ఉంటాయి. తోమేటప్పుడు తోముతూ ఉంటారు, వండేటప్పుడు వండుతూ ఉంటారు, కూలోళ్ళు నాలోళ్ళు అవి ఇవి అని. చూడండి రూమ్లు అసలు ఇలా మళ్ళీ హాల్లోకి వచ్చేసారు అనమాట. హాల్లోనే మళ్ళీ బాత్రూమ్ సెట్ చేశారు. అక్కడ రూమ్ చూసారు కదా, ఇది బాత్రూమ్. మళ్ళీ సరే పైకి వెళ్దాం, పైన ఏముంటుందా అనేసి వస్తున్నా నేను. కొంచెం భయంగానే జారుతున్నాయి అన్నమాట మెట్లు మాత్రం. కొంచెం చిన్నవిగా ఉన్నాయి. అమ్మ బల్లులు ఉన్నాయండి బాబు. అది చూడండి ఎలా ఉందో. దూలాలతో కట్టారు చెక్కలు. మొత్తం మట్టి. ఆ ఇల్లు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఏదో షూటింగ్స్కి తీసుకుంటున్నారు. చూడండి, ఇక్కడ ఒక రూమ్ ఉంది.
మొత్తం పోయింది ఇల్లు మొత్తం అంతా వానకి అంత తడిచిపోతుందంట. సరే ఇక్కడ ఒక చిన్న కిటికీ ఉంది, అప్పట్లో ఇది ఏంటి చూద్దాము. చూసారా ఊరు మొత్తం కనపడుతుంది. ఇక్కడ కూర్చొని వాళ్ళ హౌస్ లోపల నుంచి మొత్తం ఊరినే చూసేయచ్చు అన్నమాట. ఎంత బాగుందో. కానీ అప్పట్లో అయితే మాత్రం అండి అసలు మామూలుగా ఉండుండేది కాదు ఇది హౌస్. ఇది వచ్చేసి ఆ బయట డాబాకి అన్నమాట, ఓపెన్ ప్లేస్ అన్నమాట ఇది. అక్కడ బాత్రూమ్ కూడా కట్టారు చూసారు కదా. ఇది మళ్ళీ పెంట్ హౌస్ అన్నమాట, మళ్ళీ సపరేట్గా. కాకపోతే డోర్ తీద్దామని వెళ్ళాను కన్నా కొంచెం భయం వేసింది ఇరిగిపోతుందేమో అనేసి. కానీ అక్కడ షూట్ ఉంది, నైట్కి షూట్ ఉంది అక్కడ. అప్పుడైతే చూద్దాం, వీడియో తీస్తాను. ఇదిగోండి ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉందన్నమాట, పక్కా బెడ్రూమ్. ఎందుకంటే మంచాలన్నీ దూలాలు చూశారు కదా, గోడ కానిచ్చి పెట్టారు. పక్కా బెడ్రూమ్ ఇది. అవతల పెంట్ హౌస్ కూడా బెడ్రూమే. 3 ఆడపిల్లలు 3 మగపిల్లలు అంట ఈ ఇంటి గల్ల ఓనర్కి. నేను అన్నీ కనుక్కున్నాను. చూడండి ఇట్లా చూపిస్తా చూడండి. ఇక్కడ ఇదంతా షూట్ జరుగుతుంది అన్నమాట నైట్. ఇంకొక రూమ్ ఉంది పెంట్ హౌస్. కానీ చాలా బాగా కట్టారండి. ఇప్పుడు ఇంత ఇల్లు ఒక ఎకరాకి ఒక 1/2 ఎకరాకి కట్టేస్తున్నారు. ఇంత ఇల్లు కట్టాలంటే ఇప్పుడు మనం కట్టలేము. మనం 4 అడుగులు నేల కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నాం. ఇంతే ఇల్లు ఆడ కడతాము. చూడండి బాగుంది కదా. మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఇల్లులు చూడండి, బాగుంటాయి పల్లెటూళ్ళల్లో. ఇది మొత్తం ఇదంతా హ్యాపీ పడుకోవచ్చు. సూపర్, నాకైతే మంచిగా నచ్చింది. కానీ కొంచెం భయం వేస్తుంది, ఇవి బల్లులు పురుగులు ఉన్నాయని కొంచెం భయం వేస్తుంది. అక్కడ ఎవ్వరు లేరు, పెద్ద అయినా నేను ఇద్దరమే ఉన్నాము. మిగతా వాళ్ళంతా షూట్కి బయటకు వెళ్ళారు, కొండల్లోకి, అడవుల్లోకి, చెట్లల్లోకి, తుప్పల్లోకి వచ్చేసారు. వచ్చి మళ్ళీ ఇక్కడ చేసిందంతా షూట్ చూసుకుంటున్నారు. ఆయన నా హస్బెండ్ క్యారెక్టరు ప్లస్ వచ్చేసి పూజారి క్యారెక్టరు ఒక ఆయన అనమాట. ఇదిగోండి ఇక్కడ హ్యాపీగా అసలు బెడ్ కూడా అవసరం లేదు, అలా మంచం ఎన్ని సంవత్సరాల నుంచి మంచాలు అవన్నీ. అయితే ఆ ఊళ్ళో పిల్లలు అయితే మొత్తం అందరూ వచ్చి చూస్తున్నారు, నవ్వుతున్నారు చూడండి అసలు. కడపరాని మీ కృష్ణవేణి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. కడపరాని గట్టిగా చెప్పండి. మా కెమెరామెన్ గారు చెప్పండి. కడపరాని మీ కృష్ణవేణికి సబ్స్క్రైబ్ చేయమని. కడపరాని కృష్ణవేణికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్. మా ఊరి బావికి కెమెరామెన్. మా ఊరి బావి మా ఊర్లో జరుగుతుంది. సినిమా రిలీజ్ అయినాక తప్పకుండా అందరూ చూడాలి. హీరో ఆర్కే గారు చేశారు ఈ మూవీ. అందరు చెప్పండి బాయ్, హాయ్ చెప్పండి. మీ ఊరు పేరు ఏ ఊరు? మీ ఊరు? ఓకే. రండి అత్త బాబు అక్కడ లోపలికి వెళ్ళకండి, రండి. షూట్ జరుగుతుంది అక్కడ. చెప్పండి ఇప్పుడు. మా ఊరి బావి కదరా, మా ఊరి బావి మూవీ మా ఊర్లో జరుగుతుంది అని అలా చెప్పండి. మీరందరూ యూట్యూబ్లో పడతారు. షూటింగ్ బ్రేక్లో ఆకలి అవుతూ ఉంది. మేము ఇలా బజ్జీలు తిందామని ఈయన నేను ఇద్దరము ఊరు మొత్తము తిరిగి పట్టుకుంటున్నాము. బజ్జీలు ఎక్కడ? అక్కడ బజ్జీలు అక్కడ అని చెప్తున్నారు. అందరిని అడుక్కుంటా పోతున్నాం.
ఈయన మా ఊరి బావిలో మంత్రగడ్ క్యారెక్టర్ పవర్ఫుల్. ఒకేసారి పూజారి పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఏంటివి కళ్ళు పొద్దున చేసినట్టుయా? బాగుంటది, కళ్ళు తాగొచ్చు. కాకపోతే చెట్టు మీద నుంచి తీస్తే ఇక్కడ దుకాణంలోకి వచ్చినాము. అవ్వ వేడి వేడిగా వేసింది, అక్కడ బాగాలేదని. ఏవా వేడి వేడి బజ్జీలు. ఏం పేరు నీ పేరు? నా పేరు పార్వతమ్మ. ఎప్పటి నుంచి చేస్తున్నావు బజ్జీలు? ఎప్పటికి చేస్తా బిడ్డ నేను. ఈ చేటు ఎక్కువ పెడతాను ఒకటి ఆమె. తినండి తినండి, ఏం పర్వాలా. నేను తింటే కూడా బజ్జీ సూపర్ టేస్ట్. కానీ 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 అని ఇట్లా టెన్షన్ టెన్షన్ వాళ్ళకి ఇచ్చేటోళ్ళు గారే నువ్వు, వాళ్ళు ఇచ్చేటోళ్ళు గారు. ఇయర్ ఇయర్ ఇదే కదా రైట్ ఉందమ్మా. పొద్దు నుంచి పాటలు పెట్టుకుంది ఒక మనిషి. కదా మంచి మంచి పాటలు. దేని అది ఎఫ్ఎమా? మాస్టర్ పైకి వెళ్ళరా, కొంచెం వెళ్ళిపోతాం. గడేష్ వెళ్ళిపోతాం పైకి. హాయ్ హాయ్. బుల్లెట్ బండికి వచ్చేస్తావా గుడు 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 గాని అందాలకి. ఇప్పుడు ఆత్మని విడుదల చేశాడు. ఆ అమ్మాయి ఆత్మ 70 సంవత్సరాలు ఎదురు చూస్తుంది తన పగ కోసం. తొందరలో ఈ ఊరి మొత్తాన్ని శ్మశానం చేస్తుంది. ఇది అయిపోయింది. అట్లా ఉండే వరకు ఓకే రెడీ రెడీ. వాళ్ళు నిలబడ్డారు. మధ్యాహ్నం నాటికి వచ్చి కాబట్టి మా శనిపడి కుడతారు. లోపలికన్నావా ఇంట్లో కన్నా ఒక్క సుజాత క్యారెక్టర్ తప్ప మిగతా అందరూ ఫైనలైజ్ చేయాలి. మనకి మేము షెడ్యూల్ మళ్ళీ మార్చుకున్నామండి. ఆ షెడ్యూల్ కాదు, ఒక షెడ్యూల్ వచ్చింది. మళ్ళీ షెడ్యూల్ మొత్తం మారింది. షెడ్యూల్ మారింది. ఆ షెడ్యూల్కి మనకి వీళ్ళు వస్తారు. మీరు కన్ఫర్మ్ చేశారు అనుకోండి, మాకేం డౌట్ లేదు. మన డైరెక్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళు వచ్చేస్తారని అనుకుంటే మాకేం డౌట్ లేదు. కాబట్టి చాలా మళ్ళీ మనకేంటంటే కొంచెం కొన్ని క్లారిటీ మీరు వచ్చేదానికి మొత్తం
వద్దు కొంచెం ఇదే ఫుల్ వద్దు వద్దంటే చేస్తున్నారండి. కడపలో కొంచెం అట్లా ఏం లే, నేను తిన, నేను చూసే కదా తాగేది నైట్. పోసాడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టైం. అది ఏదో కొట్టేదాం ముసలోడు వర్షం డిసప్పాయింట్ చేశాను. వీడు మాస్టర్ బిడ్డు క్లోజప్ సజెషన్ ఎలా కొట్టలేదండి. మనం ఎంత పోటీ కొట్టామంటే మనం మామూలుగా ఓకే దాని ప్రాబ్లం ఏం చెప్తున్నా మనం కొట్టిన పోటీ చేస్తే పళ్ళేం వస్తలే అందరూ వెళ్ళిపోతాయి. నా కెమెరా బంద్ అవ్వదు, మీది అయినా బంద్ అయిపోయింది. ఎక్కిందా 84 వచ్చింది. డిస్టర్బ్ చేసినాం. మధ్యాహ్నం కూడా పొద్దున కూడా అండి ఫ్యాన్ వేస్తే